జిల్లా పొదలకూరులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు। 17 బిల్డింగులున్న కోర్టులో 15,000 ఫైళ్లు ఉండగా అందులో కాకాణి ఫైలే చోరీ ఎలా జరిగిందని ప్రశ్నించారు। ఇన్ని విద్యలు పొదలకూరు బస్ స్టాండ్లో నేర్చుకున్నాడా, స్కూల్లో నేర్చుకున్నాడా అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు। మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలుకు పోవడం గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేశారు। రాబోయే ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి వస్తుందని తెలిపారు। जिला चेयरमैन ఆయన 2 సార్లు ఎమ్మెల్యే మంత్రి ఆయన చేసిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి పొదలకూరు మండలం। ఇప్పుడే చెప్పాడు అక్కడ బెరదవల్లో బాబుకు షూరిటీ లేదు, షూరిటీ గ్యారంటీ లేదని చెప్పాడు। ఇప్పుడే సోషల్ మీడియాలో చూశారు। కాకాని మాత్రం గ్యారంటీ ఉంది। 4-5 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, నేను పెట్టిన కేసులో మాత్రం లోపల ఊచలు లెక్క పెట్టడం మాత్రం గ్యారెంటీ। మొన్న ఆ కోర్టులో ఫైల్ వేసింది, అది కుక్క ఏం చెప్పిందో ఎస్పీ అదే చెప్పాడు, ఇప్పుడు సిబిఐ అదే చెప్పాడు। 17 కోర్టులు, 17 బిల్డింగ్స్, ఈయన మంత్రి అయ్యాడు। జిల్లా చైర్మన్ ఆయన 2 సార్లు ఎమ్మెల్యే మంత్రి ఆయన చేసిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి పొదలకూరు మండలం। ఇప్పుడే చెప్పాడు అక్కడ బెరదవల్లో బాబుకు షూరిటీ లేదు, షూరిటీ గ్యారంటీ లేదని చెప్పాడు। ఇప్పుడే సోషల్ మీడియాలో చూశారు। కాకాని మాత్రం గ్యారంటీ ఉంది। 4-5 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, నేను పెట్టిన కేసులో మాత్రం లోపల ఊచలు